హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ విశాఖపట్నం జిల్లా దేవరపల్లి మండలం ఓగపల్లి గ్రామం దగ్గర ఉంది. ఈ ల్యాండ్ మొత్తం 13 ఎకరాలు. ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు పామాయిల్ మొక్కలు వేసి సాగు చేస్తూ ఉన్నారు ఈ రైతులు. ఈ మొత్తం ప్రాపర్టీకు చుట్టూ ఫెన్సింగ్ వేయబడి ఉంది. అదేవిధంగా ఈ ప్రాపర్టీకి రోడ్ కలిగి ఉంది. ఈ ల్యాండ్ లో పవర్ కనెక్షన్ ఉండి బోర్వెల్ ద్వారా నీటిని అందిస్తూ ఉన్నారు. ఈ ల్యాండ్ కలిగిన రైతులు అత్యవసర పరిస్థితుల్లో ఇతర దేశంలో ఉండడం వలన ఈ భూమనందు వ్యవసాయం సరిగా చేయడం లేదు. ఈ ల్యాండ్ కు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ప్రతి మొక్కకు నీరు అందించగలిగి ఈ యొక్క కలుపు మొక్కలను కూడా తీసివేసి మంచిగా వ్యవసాయం కనుక చేయగలిగితే దిగుబడి బాగా వచ్చి అధిక లాభార్జనగా ఉంటుంది. ఈ ల్యాండ్ నందు మొక్కకు గ్యాప్ ఎక్కువగా ఉండడం వలన అంతర పంటగా ఏదైనా త్వరగా వచ్చేటటువంటి క్రాప్ వేసుకోవచ్చు. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ ను కొనుగొని వారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ ని కనుక పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత మండల రెవెన్యూ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1B ROR రికార్డ్స్ నందు ఈ ప్రాపర్టీ కలిగిన రైతుల యొక్క పేర్లు మరియు సర్వే నెంబర్స్ తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. రెవెన్యూ వారు ఇష్యూ చేయనటువంటి పట్టాదారు పాస్ పుస్తకములు మరియు టైటిల్ డీడ్ పుస్తకములు ఈ రైతులు పొంది ఉన్నారు. ఈ ల్యాండ్ ను గత సంవత్సరం మొత్తం సర్వే చేయించబడి ఉన్నది. ఈ ల్యాండ్ నందు ఏ విధమైన వివాదములు లేవు, అనగా గ్రామ వివాదములు కానీ, రెవెన్యూ వివాదాలు కానీ, కోర్టుకు సంబంధించిన వివాదములు కానీ లేకుండా ఈ ల్యాండ్ 100% క్లియర్ టైటిల్ కలిగిన ల్యాండ్ గా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్ గా ఉంది. ఇక రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ని కనుక పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి 22A రికార్డ్స్ నందు ఈ ప్రాపర్టీకి సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ వారి ప్రాపర్టీ కాకుండా ఉంది. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేవు. ఈ ప్రాపర్టీపై ఏ విధమైన కోర్టు అటాచ్మెంట్స్ లేవు. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్ గా ఉంది. మూడవదిగా ఈసీని కనుక పరిశీలించినట్లయితే మొదటి డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్ తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి. ఈసీ నందు ఏ విధమైన రిజిస్టర్డ్ మార్ట్గేజెస్ గానీ, రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ గానీ లేకుండా ఈసీ చాలా క్లియర్ గా ఉంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక పరిశీలించినట్లయితే మొదటిగా పట్టాదారు పాస్ పుస్తకములు, టైటిల్ డీడ్ పుస్తకములు, ఇవి రెండు కూడాను ఈ రైతుల దగ్గర ఒరిజినల్స్ ఉండి ఉన్నాయి. అదేవిధంగా అన్ని రిజిస్టర్డ్ లింక్ డాక్యుమెంట్స్ తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఒరిజినల్ ఈ రైతుల దగ్గర ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్కి వెళ్ళిన రైతు ఒక ఎకరం ధర 12 లక్షలుగా చెప్తున్నారు. అయితే కార్డ్ వాల్యూ అనగా గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర 6 లక్షలుగా ఉంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ను కొనుగొనేవారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి propertypromotion99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన సమాచారపు వీడియోస్ కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.